నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి RG3 ఏరియాలో జరిగిన డ్రాగ్లైన్ స్క్రాప్ చోరీ కేసులో సెక్యూరిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తనను బలిపశువును చేసే ప్రయత్నం జరుగుతుందని బాధిత కాంట్రాక్టర్ నాగండ్ల రవికుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సింగరేణి CMD విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకొని నిష్పక్షపాత విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. మంగళవారం సెంటినరీ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీజ ఇన్ఫ్రాకు చెందిన సెక్యూరిటీ కాంట్రాక్ట్ 2026 ఏప్రిల్ 15తో ముగిసిందని, అయితే కాంట్రాక్టు ముగిసిన 6 రోజుల తర్వాత జరిగిన డ్రాగ్లైన్ స్క్రాప్ చోరీ ఘటనకు తనను బాధ్యుడిగా పేర్కొంటూ 16 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించడం అన్యాయమన్నారు. చోరీ కేసులో పేర్లు వచ్చిన సెక్యూరిటీ గార్డులు తమ సంస్థ సిబ్బంది కాదని, ఘటన సమయంలో భద్రతా బాధ్యతలు మరో కాంట్రాక్టర్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. పోలీసుల FIRలో చోరీకి గురైన స్క్రాప్ విలువ సుమారు ₹1,00,000 ఉండగా ఎలాంటి నోటీసు లేదా విచారణ లేకుండా తనను 16 లక్షలు చెల్లించాలనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తన వివరణ తీసుకోకుండా, శాఖాపరమైన విచారణ నిర్వహించకుండా రికవరీ ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించిన రవికుమార్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజమైన బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తనపై విధించిన ₹16 లక్షల రికవరీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీజ ఇన్ఫ్రా సెక్యూరిటీ కాంట్రాక్టర్ని RG3లో మార్చి 2వ తారీఖు 2023 రోజున నాకు సెక్యూరిటీ కాంట్రాక్ట్ రావడం జరిగింది. అది 3 సంవత్సరముల కాంట్రాక్టు. 3 సంవత్సరాలుగా మార్చి 1వ తారీఖు 2026కు నా సెక్యూరిటీ కాంట్రాక్ట్ పూర్తయినది. దానిని సింగరేణి యాజమాన్యం 3 నెలల ఎక్స్టెన్షన్ అని ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు రోజున కొత్త సెక్యూరిటీ వాళ్ళు డిప్లాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి మీ సెక్యూరిటీ కాంట్రాక్ట్ అనేది ఏప్రిల్ 15వ తారీఖు 2026 రోజున అర్ధరాత్రి ముగుస్తున్నది. 16 ఏప్రిల్ నుండి కొత్త కాంట్రాక్ట్ VP వర్గీస్ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారని నాకు లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 21వ తారీఖు OCP1 డ్రాగ్లైన్ థెఫ్టింగ్ జరిగిందని ఒక FIR 28వ తారీఖు ఏప్రిల్ 2026 టూ టౌన్లో రిజిస్టర్ అయింది. దీని తర్వాత మే 25వ తారీఖు రోజున సింగరేణి యాజమాన్యం నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. మీ అండర్లోనే 21వ తారీఖు ఏప్రిల్ థెఫ్ట్ జరిగింది. దానికి సంబంధించి మీ కాంట్రాక్ట్ నుంచి ₹16 లక్షల రికవరీ చేస్తున్నాము అని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మ్యాక్స్ సెక్యూరిటీ అనే ఏజెన్సీ వాళ్ళకు కూడా 16 లక్షలు రికవరీ చేస్తున్నారని ఇవ్వడం జరిగిన వెంటనే మేము వచ్చి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి వస్తే ఆయన అందుబాటులో లేరు. ఆ తర్వాత GM గారిని అదే రోజు కలవడం జరిగింది. కలిస్తే తను చెప్పిన విషయం ఏంటంటే, సార్ నాది ఏప్రిల్ 15వ తారీఖు టెండర్ ముగిస్తే ఏప్రిల్ 21 జరిగిన టెండర్కు నేను ఎలా బాధ్యుని అంటే, మీ టెండర్లోనే జరిగింది అని అంటాడు. ఎలా జరిగింది రిటర్న్గా నాకు చూపించాను, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే GM గారు ఏం అర్థం చేసుకున్నారో తెలియదు కానీ నేను మాట్లాడి చెప్తా అని మీరు లెటర్ ఇవ్వండి అన్నారు. తర్వాతి రోజు మళ్ళీ నేను కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కూడా నాకు రావాల్సిన ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు సెక్యూరిటీ గార్డ్స్కి ఏవైతే రావాల్సిన పేమెంట్ ₹8 లక్షల కూడా అకౌంట్స్లోనే హోల్డ్ చేసి పెట్టారు. దాంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ 21 లక్షలు, మొత్తం ₹30 లక్షల వాళ్ళ దగ్గర హోల్డ్ అయ్యి ఉన్నాయి. నేను కనీసం పేమెంట్స్ ఇవ్వండి, వాళ్ళ జీతాలు ఇవ్వాలి అని అంటే కూడా ఇప్పటి వరకు నాకు జీతాలు రిలీజ్ చేయలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ₹1,00,000 నాకు రాసిరు. FIRలో ₹1 లక్ష నమోదు చేసేది. నేను కోర్టు నుంచి FIR కాపీ తీసుకోవడం జరిగింది. ఆ FIR కాపీ కూడా మీకు ఇస్తున్నాను. దాంతోపాటు నా సెక్యూరిటీ టెండర్ ముగిసిన లెటర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా నాకు సంబంధం లేని విషయం, మీకు తెలిసిన విషయం. అయినా కానీ ASO వాళ్ళు కక్షపూరిత చర్యగా నా మీద ఈ 16 లక్షల రికవరీ అనేది మోపడం జరిగింది. ఎందుకంటే మనం సింగరేణి యాజమాన్యంతో ఎవరికి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. అయినా కానీ ASO గారు మరి ఇలాంటి కక్షపూరిత చర్యలు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా ASO గారి ఆ సింగరేణి అధికారుల నిర్లక్ష్యమే.
దీనిని అమాయకమైన కాంట్రాక్ట్ల మోపి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే, నాకు న్యాయం జరగాలి. దీంతోపాటు నేను కంపల్సరీ సిఎండ్ఎండి మరియు విజిలెన్స్ వాళ్ళు పూర్తి విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాను. అధికారులను కూడా విచారించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే థెఫ్ట్ జరిగిన రోజు ఏప్రిల్ 21 అయితే నా టెండర్ ముగిసింది ఏప్రిల్ 15. అయినా జీఎం గారికి మరి ఎందుకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. క్లియర్గా నాకు ఇచ్చిన లెటర్లోనే ఉంటుంది, ప్రతిదీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన లెటర్లు. సంబంధం లేని విషయాన్ని శ్రీజ ఇన్ఫ్రా కాంట్రాక్టు మేము మోపి 16 లక్షల రికవరీ అనేది అన్యాయమని మీ ముందు తెలియజేస్తూ నాకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు పత్రికాముఖంగా వేడుకుంటున్నాను. నెల రోజుల నుండి చెప్పులు అరిగేలా జీఎం చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయినా కానీ ఇంతవరకు దాని మీద స్పందన కరువైంది. అందుకే ఈరోజు మీడియా ముఖంగా తెలపడం జరుగుతున్నది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.